వెల్కమ్ టు స్కైలాబ్స్ కిచెన్. కొత్త బియ్యంతో పరమాన్నం ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. కొత్త బియ్యంతో అయినా చేయొచ్చు, లేదా బ్రౌన్ రైస్తో అయినా చేయొచ్చు. బ్రౌన్ రైస్ కూడా లేనప్పుడు వైట్ రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చూశారు కదా, ఇవి కొత్త బియ్యం. ఇవి తీసుకుని ఒక గ్లాసు తీసుకున్నాను. ఇవి మంచిగా కడిగి కుక్కర్లో వేసి ఒక 5-6 విజిల్ రానిచ్చుకోవాలి. వాటర్ పోసి అవి పక్కన పెట్టి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించాలి. బాదం, జీడిపప్పులు, కిస్మిస్, ఇంకా మనకి ఏ కావాలంటే అవి వేయించుకోవాలి. నేతిలో దోరగా వేయించుకోవాలి. ఒక గ్లాస్కి 4 గ్లాసులు వాటర్ వేసి మనం బియ్యాన్ని కుక్కర్లో వేసి ఒక 5-6 విజిల్స్ రానివ్వాలి. మెత్తగా ఉడికితేనే బాగుంటుంది. అవి ఉడికిన తర్వాత పక్కన పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటున్నాను నేతిలో. అయితే డిసెంబర్లో నేను కొత్త బియ్యం వస్తాయి కదా జనవరిలో, ఆ జనవరి టైంలో నేను తీసుకొచ్చుకున్న బియ్యం, కొత్త బియ్యం ఇవి వడ్డీ కంకులతో తీసుకున్నాను. అవి అప్పుడు ఒకసారి వండాను జనవరిలో, మరలా ఇప్పుడు కొద్దిగా ఉంటే వండుతున్నాను. చూసారు కదా, ఈ విధంగా ఉడికించుకోవాలి. చూడండి, అడుగు ఏం అంటలేదు, మంచిగా ఉడికినాయి. ఒక గ్లాస్కి 4 గ్లాసులు వాటర్ వేసుకుంటే మంచిగా ఉడుకుతాయి. మనకి కొత్త బియ్యం లేనప్పుడు బ్రౌన్ రైస్తోనే చేసుకోవచ్చు, లేదా వైట్ రైస్తో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలో ఒక గ్లాసు బియ్యానికి 1 గ్లాసు ఈ బెల్లం పొడి చేసుకున్నాం కదా, అది 1 గ్లాసు వేసుకోవాలి. ఇదంతా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు అది అలా ఉడకదు కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఆ బెల్లం కరగడానికి కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుంటే బెల్లం ఇంకా రైస్ మంచిగా ఉడుకుతాయి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్నాను. ఇప్పుడు దీన్ని కుక్కర్ మూత పెట్టి 1 విజిల్ రానివ్వాలి. 1 లేదా 2 మన ఇష్టం. 1 వచ్చినా సరే మ్యాక్సిమం ఉడికిపోతుంది, లేదా 2 అయినా రానిచ్చుకోవచ్చు. చూసారు కదా, మంచిగా ఉడికిపోయింది. బెల్లం అంతా కరిగిపోయింది. బెల్లం రైస్ మంచిగా ఉడికినాయి. బెల్లం అంతా కరిగిపోయింది మంచిగా. చూడండి, ఈ విధంగా బెల్లం కరిగితే వాటర్ వస్తుంది కాబట్టి వాటరీగా ఉంది. మనం నీళ్లు కొద్దిగానే పోసుకున్నాం. చూసారు కదా, ఇవి ఉడికిపోయిన తర్వాత దీంట్లో కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలి. ఇంకా దీన్ని ప్రత్యేకంగా ఏం ఉడికించాల్సిన పని లేదు. మనం కుక్కర్లో 1-2 విజిల్ రానిచ్చాం కాబట్టి బెల్లము ఇంకా బియ్యం ఇంకా ప్రత్యేకంగా ఉడకాల్సిన అవసరం లేదు. ఈ యాలకుల పొడి మంచిగా కలుపుకోవాలి దీనిలో. ఇప్పుడు దీనిలోనే నేతిలో ముందుగా వేయించుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, ఇవన్నీ వేసుకోవాలి. నెయ్యితో సహా వేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇవి కలుపుకున్న తర్వాత మనం ఇది స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి ఈ లోపు ఆరిపోయింది. లేదా ఆరినప్పుడు ఇంకొద్ది ఒక 5-10 నిమిషాలు అలా ఉంచేసుకోవాలి. ఇప్పుడు ఆరిన తర్వాత మనం ముందుగా కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి. మనం ఉడికేటప్పుడే పాలు పోసుకుంటే బెల్లం ఉంది కాబట్టి పాలు విరిగిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అందువల్ల మనం స్టవ్ ఆఫ్ చేసి యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ అవన్నీ
వేసుకుంటూ కలుపుకున్నాం కదా, ఈ లోపు ఆరిపోయింది కాబట్టి వెంటనే కాచి చల్లార్చిన పాలు పోసుకుంటే మంచిగా ఉంటుంది. చూసారు కదా, కొత్త బియ్యంతో పరమాన్నం రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఇష్టంగా తింటారు. మీకు కొత్త బియ్యం దొరికినప్పుడు ఈ విధంగా చేసుకోండి, లేదా బ్రౌన్ రైస్తో వైట్ రైస్తో కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూడండి, పైనుండి డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేశాను. ఇది చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా. బెల్లం, ఇంకా పాలు, అలాగే డ్రై ఫ్రూట్స్, కొత్త బియ్యం ఇలాంటివన్నీ ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినవచ్చు. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీని టేస్ట్ ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.